ఎందుకు ఇలా చేశారమ్మగారు? మీరు చేసిన పాడు పనికి తారక్ సార్ నా మీద కోప్పడ్డారు. ఇంట్లో వాళ్ళందరూ నాకు మనసే లేదన్నట్టుగా చూశారు. నీది వెన్నెలాంటి మెత్తటి మనసు నీలవేణి. కొంచెం వేడి తగిలితే కరిగి నెయ్యి అయిపోతుందని తెలుసు. కానీ ఆ నేతిని మాలాంటి వాళ్ళు యాగంలోకి వాడుకుంటారని నువ్వు తెలుసుకోవాలి. మీరు పాపం చేసి ఇంకొకరి మీద నేరం మోపాలనుకోవడం కరెక్ట్ కాదు. నన్నెందుకు వీళ్ళు అపార్థం చేసుకున్నారా అని నిలదీయాలంటే నా దగ్గర ఆధారం లేదు. ఇప్పుడు చెప్పారు కదా, ఇప్పుడే వెళ్తాను. ఆ బొమ్మని తగలబెట్టింది నేను కాదు, మీరే అని చెప్పేస్తాను. అలా చేస్తే ఇల్లు తగలబడిపోతుంది నీలవేణి. ఎందుకంటే కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీలవేణి. అందుకే కదా నీకు ముందస్తుగా నమస్కారం పెట్టింది. ఇప్పుడు నువ్వు ఆవేశంలో వెళ్ళి మా బ్రదర్కి చెప్పేస్తావు. ఇంట్లో వాళ్ళు నా ప్రియాతి ప్రియమైన నీలవేణిని టార్చర్ పెడుతున్నారనేసి కోపంతో మందు బాటిల్ విసిరి కొడతాడు. అది రజనీకాంత్ సినిమాలో మాదిరి గిరాగిరా తిరుక్కుంటూ వెళ్ళి అది కాలుతున్న కొవ్వొత్తి దగ్గర మండుతున్న గ్యాస్ స్టవ్ దగ్గర పడి టప్పని పేలిపోతుంది. దెబ్బకి ఇల్లంతా కాలిపోతుంది. అప్పుడు కారణం ఎవరవుతారు? నువ్వే అవుతావు. నువ్వు. ఇందాకే చెప్పాను కదా నీకు మంచి మనసుందని. మరి ఎందుకు అలా చేస్తావు? మీరు చేసింది ఏమైనా బాగుందా? బాగుండదు, కానీ నీకు కూడా ఆ బొమ్మ నచ్చలేదు కదా. అలాంటప్పుడు ఇంట్లో ఆ బొమ్మ ఎందుకు ఉండాలని చెప్పేసి బయటికి తీసుకొచ్చి కాల్ చేసాం. నీకు ఫేవర్ చేసినట్టే కదా. అలా అనుకుంటే నాకు ఈ ఇంట్లో వాళ్ళు ఎవరు నచ్చట్లేదు. మరి నేను ఎందుకుంటున్నాను? నువ్వు అర్ధాంతరంగా గర్భవతి అయ్యావు కాబట్టి డెలివరీ అయ్యేంత వరకు ఉండాల్సిందే.